అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహేద్ ఫారూఖీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 1456 సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు కవయిత్రి, విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆర్ రమాదేవి. శ్రీయుత గౌరవనీయులైన పెద్దలందరికీ నమస్కారములు. నా పేరు రమాదేవి బుక్కపట్నం. నేను ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి 3 సంవత్సరాల క్రితము పదవీ విరమణ చేసినాను. నేను కథలు, కవితలు, పాటలు రాస్తూ ఉంటాను. అవి కొన్ని ప్రముఖ పత్రికలలో కూడా అచ్చు అయినవని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు నేను నా కవితలు కొన్నింటిని చదవాలనుకున్నాను. నేను చదివే మొదటి కవిత ఊపిరి ఉన్నంత వరకు. హోరున ఘోషించే సంద్రంతో నా హృదయ వేదన చెప్పాలని నడిరాత్రి బయలుదేరాను. చీకటి నన్ను చూసి పారిపోయింది. మానవలోకం ముసుగు తన్ని తమకు సంబంధమేమీ లేదన్నట్లు గురకలు పెడుతూ నిద్రిస్తోంది. మేలుకొని పరులపై రాళ్లు వేసే పని చేసి చేసి అలసిపోయింది. మధ్యరాత్రి నందుకే ఎంచుకున్నాను. మనసు ముక్కలను ఏరుకున్నాను. ముసుగు వేసుకొని వెళ్ళాను. తనలో కలుపుకొని సేద తీర్చమని సాగరాన్ని బ్రతిమాలాను. ముఖం చిట్లించి నా వైపు అదో రకంగా చూసింది ఆ సంద్రం. నువ్వు పిరికిదానివంది, నేను చేసే పని సరికాదంది. తనలో ఎన్ని జీవరాశులున్నా, బడబాగ్నులెన్నో రగులుతున్నా, తరతరాలుగా అదరక బెదరక గంభీరంగా ఉన్నాను కాబట్టే తన జోలికి ఎవరూ రారంది. నాలో కూడా భయాన్ని వెళ్ళగొట్టమంది. సమస్యలతో పోరాడుతూ ఊపిరి ఉన్నంత వరకు బ్రతికి నువ్వేమిటో లోకానికి తెలియచేయమంది. తగిలిన రాళ్లను తీసుకొని తిరిగి అదే వేగంతో విసిరివేయమంది. ఆత్మవిశ్వాసం తోడుగా ఏమాత్రం జాగుసేయక తిరిగి వెళ్ళమంది. అంతే. మరో ఆలోచన లేకుండా తెల్లారక ముందే గూడు చేరి రెక్కలు విదిల్చిన పక్షిలా లోకానికి సమాధానం చెప్పాలని గుండెను ధైర్యంతో నింపుకొని ఆనందంగా పయనమయ్యాను. నేను చదవబోయే రెండవ కవిత పల్లవించవా నా గొంతులో. ఓ ప్రభూ, ఎక్కడ ఉన్నావు? ఎలా ఉన్నావు? నువ్వు వస్తావని ఎదురుచూసి అలసిపోయాను. కనురెప్పలు వాలిపోయి సొలసిపోయాను. కనులారా నిన్ను చూడాలని ఉంది, కానీ కళ్ళ నిండుగా నీ రూపం నీవు కనిపించకుండా అడ్డుగా నిలిచింది. చెవులారా నీ పిలుపు వినాలనుంది, కానీ నీ పిలుపు అందనంత దూరంలో నేనున్నానని తెలిసింది. నోరారా నా మనసులోని భావాలు నీకు చెప్పాలనుంది, కానీ అది నీ నామస్మరణ తప్ప వేరేది తెలియదంది. చేతులారా నిన్ను ఆహ్వానించాలని ఉంది, కానీ నీ ఆగమనానంతరం చేయాల్సిన సేవలలో అవి నిమగ్నమైనాయి. మనసారా నిన్ను తలుచుకోవాలనుంది, కానీ నా మనసు నిన్ను వీడి ఎప్పుడో నీ దగ్గరికి వెళ్ళింది. నీవు లేని బ్రతుకుకు అర్థం లేదనుకొని శ్వాసను వదిలేయాలనుకున్నాను, కానీ నా శ్వాస నిండుగా నీవే ఉన్నావు. ఎలా వదలను? నా ఆశలో ఆశగా, శ్వాసలో శ్వాసగా ఇకనైనా ఉండవా ప్రియతమా? నీ పాటతో పాటు పల్లవించవా ఇప్పుడైనా మధురానురాగాలతో. ఇప్పుడు నేను చదవబోయే మూడవ కవిత స్వప్న కుసుమాలు. కనురెప్పలు కలహించి ఒకదానితో ఒకటి మాట్లాడక నిద్రపొమ్మని కనులను కప్పితే ఆదమరిచి స్వప్నలోకం చేరాను. నిషీధిన నిద్రావస్థలో నాకు తెలియకుండా ఏరుకున్న స్వప్న కుసుమాలు
అందాలతో నా మనసులో విచ్చుకున్నాయి. ఆ విరులు మరులు గొలుపుతూ హృది పొరలను విప్పి హృదయంగా నాట్యమాడుతూ నా జడలో చేరాలనుకుంటున్నాయి. మరీ స్వప్న సాక్షాత్కారమైన కుసుమాల అందాల తాకిడిని నా మనసున పరవశింపగా ఇంటి తోరణం కట్టేయాలనుకున్నాను. మురిపించే స్వప్న కుసుమాలను పొదివి పట్టి ఏరుకొని మాలకుచ్చి ఆ అందాల నల్లనయ్య గళాన అలంకరించాలని ఆశపడ్డాను. అంతలోనే మెలకువ వచ్చి కలలోని కుసుమాలు కనుమరుగైనా కాసింతైనా బాధపడక ఒళ్ళు విరుచుకొని పగలును చూశాను. స్వప్న కుసుమాల ప్రేరణతో ప్రేమానురాగాలను కలగలిపి ఇంటి తోరణాలు కట్టి మురిశాను. అనన్య భక్తి అనే భావ కుసుమాలతో దండగుచ్చి ఇలవేల్పు నలంకరించాను. అందులో నా సంతోషాన్ని నింపుకొని అందమైన ఈ లోకంలో నా వంతు కృషిని నిర్వహించడానికై నేను ఆనందంగా ముందుకు కదిలాను. తర్వాత నేను చదవబోయే కవిత కనుల ప్రమిదలు. రెప్పల మాటున నిలిచిన నిరాశామయ కన్నీళ్లు తన గుండెల్లో ఏరులై ప్రవహిస్తున్నాయనుకుంది. కనుల కొలుకులలో నిండిన బాధాశ్రువుల నీలి నీడలు తన హృదయాన్ని మాత్రమే కమ్ముకున్నాయనుకుంది. కన్నీటి ప్రవాహంలో దిక్కుతోచక బయటపడే మార్గాన్ని అన్వేషిస్తూ తన మెదడుకు ఆలోచించే పని చెప్పింది. నరక తుల్యమైన రోగాల బారిన పడి అర్ధాంతరంగా అందరినీ వీడి వెళుతున్న వారందరినీ అలా చూసింది. చంటి బిడ్డలను ఎత్తుకొని తలపై బరువులు పెట్టుకొని మనసుల నుగ్గబట్టుకొని కాలుతున్న అరికాళ్ల సాక్షిగా వెళ్తున్న వారిని చూసింది. మనిషికి కష్టాలు సహజమని అతివ తన హృదయాన్ని వత్తిగా చేసి బాధను తరిమి కనుల ప్రమిదలో ధైర్యం అనే నూనెను పోసి వెలిగించింది. ఆ వెలుగులో తన బ్రతుకులో కమ్ముకున్న చీకటిని తరిమి తానున్నంత వరకు ఆ కనుల ప్రమిదలోని వెలుగు దీపం తోడుగా బ్రతకాలనుకుంది. తనేమిటో ఎలా గెలిచిందో లోకానికి చెప్పాలనుకుంది. తనలాంటి వారికి దీపంగా మారి దారి చూపించాలనుకుంది. నేను చదవబోయే నెక్స్ట్ కవిత అనుభవాల నిఘంటువులు. మలిసంధ్యా రాగాలాపనతో పయనిస్తూ ఆవలి తీరం చేరడానికి ఎదురుచూసే వృద్ధులు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఎంతో అనుభవసారాన్ని కాసి వడపోసి అక్షయపాత్రలా మనకందించే అభినవ కృష్ణులు తమ జీవిత సారాన్ని రంగరించి నీకు రక్షణ వలయంగా మారి నిన్ను అవతలి గట్టుకు చేర్చుటకై అహోరాత్రాలు శ్రమించేవారు. కష్టాల కట్టెలను కాల్చివేసి కన్నీళ్ల కొలిమిని ఆర్పివేసి కడగండ్లు ఎన్నో దాటించేసి నీ గుండెను పదిలం చేసే వృద్ధులు అలా అవ్వాతాతలు ఇంటి ముందు కూర్చొని వయసు మళ్ళిన కళ్ళను వేయింతలు చేసి చూస్తారు నీ కోసం. ముడతలు పడిన శరీరంతో నువ్వు ఇంట్లో లేనప్పుడు నీ ఇంటిని పహరా కాస్తూ భటులై నిన్ను భద్రం చేస్తారు. నీ పిల్లలను పొదివి పట్టుకొని ఆరోగ్యం పెంచి నీకు అందిస్తే పెరుగదా వేయింతలు కోటింతలు. నీ గుండెలలో ప్రశాంతతలు అనుభవాల నిఘంటువులు నీ బ్రతుకు పుస్తకంలో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు సూచించే మంచి జవాబులు. ఒత్తిడి జీవితం నుండి నీవు తీరిక చేసుకొని వృద్ధులకు కాసింత ప్రేమను పంచితే వారి మనసులు అవుతాయి అందమైన హరివిల్లులు. అవి నీకు అందిస్తాయి 7 రంగులు కలగలిసిన తెల్లని చల్లని మల్లెల చిరుచిరు నవ్వులు. నాకు ఈ అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వం వారికి హృదయపూర్వకమైన ధన్యవాదములు సార్. థ్యాంక్ యూ.